ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆగస్టు 2 నుంచి ఆగస్టు 8 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆగస్టు 2వ తారీఖు నుంచి అంటే ఇప్పుడు కుంభ, మీన, మేష, వృషభ రాశుల్లో చంద్ర సంచారం, రవి గురులు కర్కాటక రాశిలో, బుధుడేమో మిథున రాశిలో, శుక్రుడు కన్యా రాశిలో, అదేవిధంగా సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. ఈ విధమైనటువంటి కుజుడు ప్రస్తుతం మనకి వృషభ రాశిలో ఉన్నాడు, తర్వాత మిథున రాశిలోకి రాబోతున్నాడు. ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం ముఖ్యమైన వ్యవహారాలు ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, మన రాశికి ఎలా ఉంటుంది ముఖ్యంగా ఇవన్నీ కూడా జ్యోతిషం ఒక లైటింగ్ లాగా మన యొక్క జీవన విధానాన్ని మనకి చూపిస్తుంది. ఒకవేళ మనకి అనుకూలంగా లేకపోతే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. బాగుంటే కొంచెం ఫాస్ట్గా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంచేత ఈ వారం ఏ ఏ గ్రహాలు మనకు అనుకూలంగా ఉంటాయి, ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉండకపోతే మనం ఏ విధమైనటువంటి పరిహారములు చేసుకోవాలి. పరిహారాలు కూడా ఏంటి, మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ని డెవలప్ చేస్తాయి. నెగిటివ్గా మనకు ఆలోచన ఉండదు. పని మీద వెళ్ళామనుకోండి, వెళ్ళినప్పుడు మనకి అది పాజిటివ్గా ఆలోచన ఉంటేనే మనం జయం సాధించగలం. ఒక వాహనాన్ని నడుపుతుంటే పడిపోతామేమో అనుకుంటే పడైపోతాం. మనం కాదు, ఈ పని మనం చేయగలం అంటే చేయగలుగుతాం. ఈ విధమైనటువంటి విల్ పవర్తో, ధైర్యంతో వెళ్ళడానికి, దైవ బలం అనుకూలించడానికి, గ్రహాల యొక్క బలం అనుకూలించడానికి చిన్న చిన్న పరిహారాలు మనం చేసుకోవాలి. చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. ముందర మన రాశి ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి చంద్రుడు లాభస్థానంలో ఉన్నాడు. లాభ, వ్యయ, జన్మ, ద్వితీయ స్థానాల్లో సంచారం వార ప్రారంభంలో. అదేవిధంగా లక్ష్యవారం, శుక్రవారం కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంకేదంటే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా లభిస్తాయి. రాష్ట్రాధిపతి తృతీయ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. స్థిరాస్తి డెవలప్మెంట్స్, ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఎంతటి కార్యక్రమాన్నైనా రాహు యొక్క గ్రహ ప్రభావాలు మీరు పూర్తి చేయగలుగుతారు. అలాగే వినోదాల్లో పాల్గొంటారు. మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. స్వల్పమైనటువంటి ఆటంకాలు తగ్గుతాయి. నిదానంగా మీరు ముందుకు వెడితే విజయం తప్పనిసరిగా వరిస్తుంది. అంతేకాకుండా కోర్టు సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నాయంటే కాస్త వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు కూడా వాయిదా పడతాయి. ఉద్యోగపరమైన సమస్యలు కొద్దిగా తగ్గుతాయి. రాజకీయ నాయకులకి సామాన్యం. స్వతంత్ర వృత్తుల వారికి వృత్తిపరమైన డెవలప్మెంట్స్, ఆర్థికపరమైన ప్రోత్సాహం, వృత్తుల్లో చేతి వృత్తులు, సంచార వృత్తులు, రోడ్ల మీద వ్యాపారం చేసేటువంటి వారికి అందరికీ కూడా చాలా డెవలప్మెంట్స్ బాగుంటాయి. వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే ఆది సోమవారాలు, గురు శుక్రవారాలు కాస్త ఆర్థికపరమైన ప్రయోజనాలు ఉన్నాయి. గృహోపకరణాలు, వస్త్ర, అపర, ధాన్య, జనరల్, కిరాణా, మెడికల్, ఐటీ రంగం వారికి, షేర్స్ వారికి పర్వాలేదు. అలాగే లోహ, యంత్ర, వాహన వారికి సామాన్యంగా ఉన్నది. మొత్తం మీద ఈ యొక్క మేషరాశి వారికి గతం కంటే ఇప్పుడు కాస్త అనుకూలమైన వాతావరణంలో ముందుకు వెళ్ళగలుగుతారు. చేయవలసిన పరిహారాల విషయానికి వచ్చినట్లయితే సంఖ్యల్లో ఎక్కువగా 7వ నెంబర్ వాడండి. అలాగనే దానాల్లో మీరు ఎక్కువగా దానం చేయవలసి వచ్చినట్లయితే పెసలు దానం చేయొచ్చు. అంటే మీ క్యాలిక్యులేషన్స్ ఒకటి బాగుంటాయి. పెసలు దానం చేయండి లేదా శనగలు దానం చేయండి. గురువారం నాడు స్వీట్ పదార్థాలని మీరు ప్రసాదం కింద ఇవ్వచ్చు లేదా స్వీట్ పదార్థాలను పంచిపెట్టవచ్చు. ఇంకా ఆడవాళ్ళు అయినట్లయితే పసుపు కొమ్ములు దానం చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మరి రంగుల్లో చూసినట్లయితే ఎక్కువగా గోల్డ్ కలర్ వాడండి, కాస్త అనుకూలమైన వాతావరణం ఉంటుంది.